నేడు వెలువడిన 10వ తరగతి ఫలితాల్లో నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో ప్రేరణ స్కూల్ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడం పట్ల పాఠశాల ప్రిన్సిపల్ యాజమాన్యం విద్యార్థులను అభినందిస్తూ స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అపజయం ఎరుగని చరిత్ర మరిన్ని విజయాలు సాధించిన ఘనత ప్రేరణ సొంతమని అన్నారు. చదువు ఎక్కడ ఉంటుందో ఆ దేశం అభివృద్ధి చెందుతుందని, చదువుకున్నప్పుడే పేదరికం జయించగలుగుతామని అన్నారు. ఉత్తమ ఫలితాల్లో 572 హైయెస్ట్ మార్కులతో 550కి పై చిలుకు 100% విద్యార్థులు ఫలితాలు సాధించడం జరిగిందని అన్నారు. ఈ రోజు ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాలలో మా ప్రేరణ స్కూల్ విద్యార్థులు అపజయం ఎరుగని ఫలితాలు, చరిత్ర మరువని విజయాలు సాధించి నల్గొండలో గడ్డపై ఒక చరిత్రను సృష్టించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో చరిత్రను సృష్టించే ఆలోచనలను పదును పెట్టి ఈరోజు ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాలలో స్టేట్ టాప్ ర్యాంకులు మరియు 100% రిజల్ట్తో 572, 568, 568, 567, 566 ఇట్లా 550 అబోవ్ 9 మెంబర్స్, 500 అబోవ్ 51 మెంబర్స్ మంచి విజయాలు సాధించి నందుకు వారికి, వారి యొక్క తల్లిదండ్రులకు, గురువులకు అందరికీ అభినందనలు. గత 15 సంవత్సరాలుగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ పరిస్థితులకు అనుగుణంగా మార్పుకు తీసుకొస్తూ ఏ విద్యతో అయితే దేశం అభివృద్ధి చెందుతుందో ఆ విద్యకు నిదర్శనం మన ప్రేరణ స్కూల్. చదువు మనిషికి ఎందుకు అవసరం అంటే ఒక మనిషి జీవన శైలిని మార్చగలిగేది చదువు మాత్రమే. ఒక పేదవాడిని ధనవంతుడిని చేయగలిగేది చదువు మాత్రమే. ఒక గుమస్తా కొడుకుని కలెక్టర్ చేయగలిగేది చదువు మాత్రమే. ఒక సాధారణ వ్యక్తులను సత్యనారాయణలు అయితేంది, సుందర పిచాయ్ అయితేంది, ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులుగా నిలబెట్టేది కూడా చదువు మాత్రమే. చదువు అనేది ఈరోజు రిజల్ట్స్ వచ్చినాక కూడా తర్వాత కొంతమంది ర్యాంకులు రాకపోవచ్చు, రాకపోయిన వాళ్ళు కూడా ర్యాంకులు మార్కులు జీవితం కాదు. ఇక్కడ సమాజాన్ని మార్పులు కోరుకునే వాళ్ళు కావాలి, మార్పులు కాదు మార్పులు కోరుకునే వాళ్ళు కావాలి. మార్పుతో పాటు విజ్ఞానవంతులు, వివేకవంతులు సమాజానికి అవసరం అంటారు. అలాంటి అవసరాన్ని గుర్తించి ప్రేరణ స్కూల్లో ఎక్స్పీరియన్స్ అంటే ఉపాధ్యాయులతో మనం వాళ్ళకు బోధన చెప్పించి ఈరోజు ఈ రిజల్ట్స్కు కారణమైనందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకోటి, ప్రతి మనిషికి ఆక్సిజన్ ఎంత అవసరమో క్రమశిక్షణ కూడా అంతే అవసరం. ఏ విద్యార్థి అయితే మనం ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే ర్యాంకులు మార్కులతో పాటు క్రమశిక్షణ అవసరము అన్నట్టు. చదువుకు ఆస్తిగా ఇద్దాము, క్రమశిక్షణకు బహుమతిగా ఇద్దామనే ఆలోచనతోటి ప్రేరణ స్కూల్లో ఆస్తుపాస్తులు ఉంటాయి, పోతుంటాయి. కానీ ఒక మనిషికి డిగ్నిటీ అంటే వాళ్ళకు ఒక విలువను పెంచేది మాత్రం చదువు మాత్రమే. రెస్పెక్ట్, సమాజంలో ఒక రెస్పెక్ట్ వచ్చేది చదువుతోటే వస్తుందండి. కాబట్టి చదువు అనేది తరగని ఆస్తి. అది ఎప్పుడైతే గుర్తించగలుగుతామో, ఎంత ఆస్తులున్నా క్రమశిక్షణ లేనప్పుడు అవి కరిగిపోతాయి. కాబట్టి ప్రతి విద్యార్థికి క్రమశిక్షణ కూడా అవసరమని చదువు క్రమశిక్షణ రెండును 2 కళ్ళతో చూసుకొని 2 సమపాలలో చూసి నల్గొండ గడ్డపై ఈరోజు ప్రేరణ స్కూల్ విద్యార్థులు ఇంతమంది రిజల్ట్ తీసుకురాగలిగారు. కాబట్టి ఇంతమంది రిజల్ట్ తీసిన మళ్ళొక్కసారి ఆ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, వాళ్ళకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులకు, ఇక్కడ ఉన్న మీడియా వాళ్లకు, ఐబీసీ ఛానల్ వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.
తెలంగాణ 2026 ఎస్ఎస్సి ఫలితాలలో ప్రేరణ పాఠశాల విద్యార్థులకు మరియు తెలంగాణలో ఎస్ఎస్సి పరీక్ష రాసి ఉత్తీర్ణ ప్రతి ఒక్క విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ, ప్రేరణ పాఠశాలలో మొత్తం 105 మంది విద్యార్థులు పాఠశాలకు ఎగ్జామ్కి హాజరై 105 మంది విద్యార్థులు పాస్ అయి 100% రిజల్ట్తో ఉత్తీర్ణత సాధిస్తూ 550 మార్కుల పైన 9 మంది విద్యార్థులు, 500కు పైన 51 మంది విద్యార్థులతో అత్యద్భుతమైన ఫలితాలను సాధించిన విద్యార్థులకు, వారికి విద్యను అభ్యసించిన ఉపాధ్యాయులకి మరియు సహాయ శాఖకు అందించిన తల్లిదండ్రులకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క పాఠశాలలో చదువు, మార్కులు